హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి క్రియ. క్రియ అంటే నౌన్, వెర్బ్ అనమాట. తెలుగులో కూడా క్రియ అని వస్తుంది. जो शब्द क्रिया वस्तु के अस्तित्व का तथा किसी घटना या व्यापार होने या कराने का ज्ञान कराते हैं उन्हें क्रिया शब्द कहते हैं. जो शब्द ఏ వర్డ్ అయితే కిసి వస్తువు ఏదో ఒక వస్తువుని తీసుకుంటాం కదండి, దాని యొక్క అస్తిత్వం కా తదా మరియు కిసి ఘటన ఏదన్నా ఇన్సిడెంట్ గురించి కానీ యా వ్యాపార్ హోనే యా కరానే కా చేసే పనిని గురించి కానీ కరాతే హై తెలియజేస్తుందో ఉన్హే దాన్ని క్రియా కాతే క్రియా అని అంటాము. ఉదాహరణ పడనా, కేల్నా, చల్నా, సోనా, బోల్నా, సుననా. పడనా అంటే చదవడం, కేల్నా అంటే ఆడుకోవడం, చల్నా అంటే నడవడం, సోనా అంటే నిద్రపోవడం, బోల్నా అంటేనేమో మాట్లాడటం, సుననా అంటే వినడం. ఇవన్నీ క్రియా వర్డ్స్ అనమాట. ధాతు క్రియాకే మూల రూపకు ధాతు కాతే. క్రియ యొక్క మూల రూపాన్ని ధాతు అంటాం. ధాతు అంటే మూల రూపం అంటే ఫస్ట్ స్టార్టింగ్ పడ్, కేల్, చెల్, సో, बोल, सुन అనేవి మూల ధాతువులు అనమాట. धातु में विभिन्न प्रत्यय जुड़कर क्रिया बनती है. ధాతువులో విభిన్నమైన ప్రత్యయాలని, ప్రత్యయం అంటే వర్డ్కి చివర వస్తుందన్నమాట, దాన్ని కలిపితే ప్రత్యయాన్ని యాడ్ చేస్తే క్రియ అనేది అవుతుంది. ఉదాహరణ పడ్ క్రియ. చూడండి, ధాతువుని కలిపాం. పడా, పడి, పడే, పడు, పడోగే, పడత్, పడ్నా, పడియే, పడేగే ఆది బంతే హై. ఇవన్నీ ధాతు అంటే మూల రూపానికి ప్రత్యయాలను యాడ్ చేస్తే ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్రియాకి భేద్. క్రియ యొక్క టైప్స్ అనమాట, భేదాలు అనమాట. వ్యాపార और फल के आधार पर क्रिया दो भेद है. మనం చేసే వర్క్ని బట్టి అంటే క్రియలో భేదాలు. వ్యాపార और फल చేసే పనిని లేదా రిజల్ట్ వస్తుంది కదా, దాని గురించి తెలియజేసి దాంట్లో క్రియకి 2 రకాలు ఉన్నాయంట, అకర్మక్, సకర్మక్. अकर्मक क्रिया जोड़ेंगे. जिन क्रियाओं के व्यापार और फल दोनों कर्ता में ही निहित होते हैं. जिन क्रियाओं के ये क्रिया शब्दालైతే व्यापार और फल दोनों అంటే వర్క్ చేసిన పని యొక్క రిజల్ట్ దోనో రెండు కర్త మీద పడతాయో, కర్త మీద నిహిత్ హోతే హై, కర్త మీద బేస్ అయి ఉంటాయో దాన్ని ఏమంటాం మనం? అర్థాత్ జహా కర్మకి ఆవశ్యకత నహి హోతీ హై. ఆవశ్యకత అనేది కర్మ అనేది అవసరం ఉండదంట, కర్మ యొక్క అవసరం ఉండదంట. ఉన్హే దాన్ని అక్రమ క్రియ అంటామంట. అక్రమ క్రియ కాతే అక్రమ క్రియ అని అంటాము. చూడండి, గోపాల్ హస్తా హై. గోపాల్ నవ్వుతున్నాడు. దేన్ని నవ్వుతున్నాడు? లేదు. గోపాల్ షేర్ సే డర్తీ హై. మధు షేర్ సే డర్తీ హై. మధు పులిని చూసి భయపడుతుంది. దేనిని భయపడుతుంది? పులిని చూసి. ఇక్కడ అన్నీ ఇదే వర్డ్సే. బచ్చా ఆరాంసే సోతా హై. పిల్లవాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇవన్నీ అకర్మక్రియ అనమాట. సకర్మక్రియ చూడండి. जिन क्रियाओं के व्यापार का फल कर्ता में जोड़कर कर्म पर पड़ता है. ఈ క్రియ వర్డ్స్ అంట కర్తను వదిలేసి, కర్తతో సంబంధం లేదు, కర్మ పర్ పడతా హై, కర్మ మీద బేస్ అయి ఉంటుందంట. అర్థాత్ జిస్ క్రియాకి సాత్, క్రియతో పాటు కర్మకి ఆవశ్యకత హోతి, కర్మ యొక్క అవసరం ఉంటుంది. ఉన్హే దాన్ని సకర్మ క్రియ అని అంటామంట. ఉదాహరణ చూడండి. బచ్చా దూద్ పీతా హై. పిల్లవాడు దూద్ అంటే పాలు. బచ్చా పీతా హై, పిల్లవాడు తాగుతున్నాడు. దేని తాగుతున్నాడు? దూద్. దూద్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ సకర్మ క్రియలు మెయిన్ ఇవే. ఏం తాగుతున్నాడు అంటే ఏం చెప్తాం మనం? దూద్. సీత కాపీ హై. సీత తింటుంది. ఏం తింటుంది? కేలా అంటే అరటిపండు. ఛాత్ర లిఖతా హై. స్టూడెంట్ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? లెటర్ రాస్తున్నాడు. ఇవన్నీ మనకి సక్రమ క్రియలో వస్తాయి అన్నమాట. మెయిన్ కర్మ మీద బేస్ అయి ఉంటుందన్నమాట ఈ సెంటెన్స్. సకర్మ క్రియ దో ప్రకారకి హై. సకర్మ క్రియ అనేది 2 రకాలంట. ఏ కర్మక్, ద్వికర్మక్. ఏ కర్మక్ అనేది చూడండి. జిన్ క్రియాओं में एक ही कर्म होता है. జిన్ క్రియలో అంటే ఒకటే ఉంటుందంట కర్మ, దాన్ని ఏ కర్మ క్రియ అంటామంట.
లడక పిల్లవాడు, ఆమ్ ఖాతా హై ఆమ్ అనేది ఒకటి, ఇవన్నీ కర్మ కింద కర్మ. ఏం తింటున్నాడు? ఆమ్ అంటే కర్మ. లడకి సినిమా దేఖ్తీ హై, లడకి అమ్మాయి దేఖ్తీ హై చూస్తుంది. ఏం చూస్తుంది? సినిమా చూస్తుంది. అధ్యాపక్ పడాతా హై అధ్యాపకుడు చదివిస్తున్నాడు. ఏం చదివిస్తున్నాడు? పాఠం చదివిస్తున్నాడు. అని ఏ కర్మక్రియలు అంటారంట. ఒకే కర్మ అనేది వస్తుంది. అర్థమైంది కదండి. లడక ఆమ్ ఖాతా హై పిల్లవాడు తింటున్నాడు. ఏం తింటున్నాడు? ఆమ్. లడకి దేఖ్తీ హై లడకి అమ్మాయి చూస్తుంది. ఏం చూస్తుంది? సినిమా చూస్తుంది. అధ్యాపక్ పడాతా హై అధ్యాపకుడు చదివిస్తున్నాడు. ఏం చదివిస్తున్నాడు? పాఠ చదివిస్తున్నాడు. ద్వికర్మక్ క్రియ ద్వికర్మక్ जिन सकर्मक क्रियाओं में सकर्मक क्रियलो दो कर्म होता है రెండు కర్మలు వస్తాయంట. ఉన్హే దాన్ని ద్వికర్మక్ క్రియ అని అంటాం. ద్వికర్మక్ క్రియ రెండు కర్మలు వస్తాయి కదా, దాన్ని ద్వికర్మక్ క్రియ అని అంటాం అనమాట. ఉదాహరణ, రాముడు గోపాల్కి దూద్ పిలాయా. ఇక్కడ రాముడు పాలు తాగిస్తున్నాడు. ఎవరికి తాగిస్తున్నాడు? గోపాల్కి తాగిస్తున్నాడు. గోపాల్కో దూద్ పిలా. ఈ రెండు ఇక్కడ గోపాల్ అని కృష్ణ అనేది కర్త, ఇక్కడ గోపాల్ అనేది కర్మ అని వస్తుంది. దాది బచ్చోంకో కహానీ సునాతీ హై దాది కహానీ కథ వినిపిస్తుంది. ఎవరికి వినిపిస్తుంది? బచ్చోంకో పిల్లలకి. ఇక్కడ ఇది కర్మ అనమాట. దాది ఒకటి కర్త. గీత సీతాకు పత్ర లిఖతీ హై గీత ఉత్తరం రాస్తుంది. ఎవరికి రాస్తుంది? సీతకు రాస్తుంది. ఇక్కడ సీత అనేది కర్మ అనమాట. ఓకేనండి. ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అంతా అర్థమైతే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.